హలో ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దలకి ఇష్టమైన చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ చికెన్ మసాలాను వేసి ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ని ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇలాగా నేను చికెన్ మొత్తం ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేయాలి. ఇక్కడ నేను ఆనియన్స్, క్యాబేజ్, అలాగే బీన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్, క్యాబేజ్, అలాగే బీన్స్ని ఇందులోకి వేసి ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. సో ఇలాగ కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులోకి వేసి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ రైస్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. రైస్ పొడి పొడిగా ఉంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్టీగా ఉంటుంది. సో రైస్ వేసిన తర్వాత ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం వేసి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా గరం మసాలాని కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి. సోయా సాస్ ఎక్కువ వేయకూడదండి, తక్కువ వేస్తే సరిపోతుంది. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అచ్చం మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే విధంగా అదే టేస్ట్తోనే ఉంటుంది. బయట తీసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీరను యాడ్ చేసి పక్కన కొన్ని ఉల్లిపాయల్ని నంచుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంట్లోనే చక్కగా ఇలాగా ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళు మొత్తం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంతే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో ఈ రెసిపీ గురించి షేర్ చేయండి.